నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కొత్త సినిమా హరిహర వీరమల్లు రాబోతుంది. సో ఫర్ ది ఫస్ట్ టైం అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది ఫస్ట్ సినిమా. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? డెఫినెట్లీ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయండి. మీరు ఇప్పుడు అన్నట్టు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ మూవీ, సో ఆయన ముందులా ఫ్రీక్వెంట్గా మూవీస్ చేయట్లేదు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇంకా హై ఉంటుంది. సో ఇది ఫ్యాన్స్ అందరికీ అయితే ఇట్స్ లైక్ బిగ్ ఫెస్టివల్ అనే చెప్పుకోవాలి. సో ఒక పండగ. జూన్ 12కి సినిమా వస్తుంది. అయితే జూన్ 1కి థియేటర్స్ క్లోజ్ చేస్తున్నామని ఒక మాట కూడా చెప్పారు. అయితే కొంతమంది కావాలని ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందని అంటున్నారు. మరి ఆయన సినిమా ఆపే దమ్ము ఎవరికైనా ఉందా? ఆయనకున్న ఫ్యాన్ బేస్ ప్రకారం చూసుకుంటే సినిమా ఆపేదమ్మ ఎవరికి లేదండి. ఎందుకంటే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి, కొన్ని కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు చూడడానికి. సో ఎవరు వచ్చి ఆపే దమ్ము అని అంటే ఐ డోంట్ థింక్ సో అండి. నాకు తెలిసి మూవీ యాజ్ యూజువల్గా రిలీజ్ అవుతుంది, అందరూ చూస్తారు అండ్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ఫన్ అని నాకు అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా ఇప్పటి వరకు ఒక 13 టైమ్స్ పోస్ట్పోన్ చేశారు. అయితే ఫ్యాన్సే అంటున్నారు మాకు ఇంట్రెస్ట్ పోయిందని. సో ఒకవేళ ఆ విధంగా అనుకుంటే సినిమా హిట్ అవుతుందని అనుకుంటున్నారు? ఒకటి అండి, జెన్యున్ ఫ్యాన్ ఎప్పుడు కూడా మూవీ ఎన్ని ఇయర్స్ పోస్ట్పోన్ అయినా అదే ఎక్సైట్మెంట్, అదే ఈగర్నెస్ అనేది వాళ్ళలో ఉంటుంది. ఒకవేళ పోస్ట్పోన్ అయింది, మాకు ఇంట్రెస్ట్ పోయింది అంటే దెన్ ఐ డోంట్ థింక్ దే ఆర్ జెన్యున్ ఫ్యాన్స్. ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి, మూవీ ఇప్పుడు రిలీజ్ అవ్వకపోయినా ఒక 2 ఇయర్స్ తర్వాత అయినా 5 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయినా ఐల్ బీ ఎక్సైటెడ్. ఇప్పుడు ఎలా అయితే ఎక్సైటెడ్గా ఉన్నాను అప్పుడు అలానే ఉంటా. సో జెన్యున్ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎన్ని ఇయర్స్ అన్నా వెయిట్ చేస్తారండి, సింపుల్. ఓకే మేడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తే బాగుంటుందా, పాలిటిక్స్లోనే ఉంటే బాగుంటుందా, రెండింటిని బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది? రెండింటిని బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని యాజ్ అన్ యాక్టర్గా, యాజ్ ఎ పాలిటీషియన్గా రెండు రోల్స్లోనూ చూడాలనుకుంటున్నాం నాలాంటి ఫ్యాన్స్. సో ఐ థింక్ ఆయన రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ అంటే సైమల్టేనియస్గా రెండు చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒక్క మాటలో చెప్పండి ఆయన గురించి ఏం చెప్తారు? లెజెండ్, జై జనసేన. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా వస్తుంది కదా. సో జూన్ 12కి సినిమా, జూన్ 1కే థియేటర్స్ క్లోజ్ చేస్తామని కొంతమంది కావాలని చేస్తున్నారు అంటున్నారు. సో ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆగుతుంది అనుకుంటున్నారు? ఆగదు బ్రో, థియేటర్స్ ఎలా అయినా ఇస్తారు ఖచ్చితంగా. సినిమానైతే ఎవరు ఆపలేరు, ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్. అంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక సునామీ. అవును బ్రో. అంటే సినిమాలు అన్నీ కూడా సో ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది బ్రో. ఇలా సినిమాలు చేస్తూ అలా పొలిటిక్స్లో కూడా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ సినిమాలు చేస్తే బాగుంటుందా, లేకపోతే పాలిటిక్స్ చేస్తే బాగుంటుందా, రెండు చేస్తే బాగుంటుంది? రెండు చేస్తే ఒక పక్క డెవలప్మెంట్ ఉంటుంది స్టేట్, ఒక పక్క ఫ్యాన్స్ కి కూడా హ్యాపీ. సినిమాస్ చేస్తున్నారు తర్వాత వస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. సో అలానే చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది సినిమా. అవును, చాలా మంది ఆశలు వదులుకున్నాము సినిమా నడవదని చెప్పి. లేదు ఖచ్చితంగా హిట్ అవుతుంది బ్రో. ఏ పాయింట్ చెప్తున్నారు మీరు నడుస్తుందని? అంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ అలాంటిది కదా బ్రో. యావరేజ్గా ఉన్న సినిమా మాత్రం కలెక్షన్స్ సునామీనే కదా. పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ అలా ఉంటుంది. బ్రో హాయ్ బ్రో. హాయ్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు సినిమా వస్తుంది కదా. సో ఈ జూన్ 1 నుంచి థియేటర్లు కూడా క్లోజ్ అంటున్నారు. సో కొంతమంది కావాలని సినిమాని క్లోజ్ చేయడానికి ఇట్లా చేస్తున్నారు అంటున్నారు. సో మీరు నిజం అనుకుంటున్నారా? సునామీ వస్తున్నప్పుడు ఇలాంటి మాటలు అంటూనే ఉంటారు. ఎంతమంది వచ్చినా ఏమొచ్చినా ఆగేది ఆగదు. ఫస్ట్ డే చూస్తాం. ఇలాంటి నెగిటివ్ ప్రచారాలు వస్తూనే ఉంటే మనం పట్టించుకోవద్దు. మనం ఫస్ట్ డే మనం యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఫస్ట్ డే సినిమా చూద్దాం, బెనిఫిట్ షో కూడా చూద్దాం. అంటే ఎవరెన్ని అడ్డుకట్టలు వేసినా కూడా సునామీ తోచేస్తుంది అంటారా? అంతే కదా, మన అంతేగా. ఇవన్నీ జుజుబీలు ఇలాంటివి మనకు వస్తూనే ఉంటాయి. మొన్న కూడా అలాంటి మాటలు అండే ఉన్నారు. మన అన్న పని చేస్తూనే పోతాడు. ఇలాంటివి పట్టించుకోవద్దు. మనం చాలా నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మన అన్న సినిమా వస్తుంది. మనం అందరం చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. సీఎం అయిన తర్వాత ఫస్ట్ మరి అసలు ఎగ్జైటింగ్ కానీ ఆ సినిమా కోసం మీరు ఎట్లా వెయిట్ చేస్తున్నారు? ఆ సినిమా కోసం ప్లానింగ్ ఎట్లా చేసుకున్నారు? నేనైతే మా ఫ్రెండ్స్ని అడిగిన ఇద్దరం ఉన్న హాస్టల్ రూమ్మేట్స్. ఫస్ట్ డే అయితే చూడడానికి ప్లాన్ చేస్తున్నాను. అయితే దొరికితే బై గాడ్ గ్రేస్ దొరికితే మంచిగా ఉండు. ఫస్ట్ డే కాకపోతే నెక్స్ట్ షో అన్న పక్క అయితే ఫిక్స్. ఇంకా చాలా అసలు టీజర్ చూసిన తర్వాతనే చాలా ఎగ్జైట్మెంట్, లైక్ చూసిన తర్వాత సాంగ్స్ కూడా లుక్ గా సో ఎగ్జైటెడ్. ఈ పుష్ప, బాహుబలి ఈ రేంజ్ లో ఉంటాయి, లేకపోతే మొత్తం ఆ రికార్డ్స్ కూడా బద్దలైతాయి అంటారా? అవుతాయి. అన్న ఎంట్రీ ఇస్తే ఏవైనా రికార్డు బద్దలైతే తిరిగి రాస్తారు, అది అయిందే. కానీ హోప్ చూద్దాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా వస్తుంది కదా జూన్ 12కి. సో జూన్ 1 నుంచి థియేటర్స్ క్లోజ్ అంటున్నారు. సో మరి అసలు సినిమా వచ్చే అవకాశం ఉందంటారా?
ఏమో భయ్యా మరి మనకైతే తెలియదు కదా. వస్తే కనుక ఫస్ట్ షో వెళ్ళాలని అందరం చూస్తున్నాము. రావాలని కోరుకుందాం, మరి ఎలా ఉంటుందో తెలియదు. అంటే కొంతమంది కావాలని సినిమాని ఆపేస్తారు అని అంటున్నారు. అసలు ఆపే అంట దమ్ము ఎవరికైనా ఉందంటారా పవన్ కళ్యాణ్? లేదన్న, మనమే మెయిన్. ఇప్పుడు పార్టీ మనదే కాబట్టి అథారిటీ మొత్తం మనకే ఉంటుంది. మ్యాక్సిమం ఎవరో ఆపలేరు. ఆన్ డేట్లో రిలీజ్ అయిపోద్దని అనుకుంటున్నాం. అలాగే కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు వచ్చినటువంటి అంటే ఆయన లుక్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా గురించి? అంతా హైప్ అంతా బాగానే ఉందన్న. మరి ఇంకా ఏమన్నా రిలీజ్ చేస్తే త్వరలో ఇంకా హైప్ పెరుగుద్ది. అంతా పాజిటివ్ టాకే ఉంది ప్రజెంట్ అయితే. అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక సినిమా రాక కొన్ని సంవత్సరాలు అవుతుంది. సో డిప్యూటీ సినిమా అయిన తర్వాత ఫస్ట్ సినిమా కదా, మరి పుష్ప, బాహుబలి ఇలాంటి రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది అన్న. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆఫ్టర్ గెలిచిన తర్వాత ఇదే ఫస్ట్ సినిమా కాబట్టి ఖచ్చితంగా మంచి హైప్ ఉంటుంది, మంచి రీచ్ వస్తుందని అనుకుంటాం. సో మరి చాలా మంది అంటున్నారు ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది సినిమా, ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. లేదన్న, లేదు, అసలు లేదు. ఖచ్చితంగా హిట్ అవుద్ది, బ్లాక్ బస్టర్ అవుద్ది. హలో మేడం. హలో, హాయ్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లి సినిమా వస్తుంది కదా, సో చాలా మంది ఈ సినిమాని ఆపేస్తామని అంటున్నారు. సో ఎవరైనా ఆపే అవకాశం ఉందా? దేవుడిని ఆపలేరు కదా, సినిమాని ఆపొచ్చు కానీ పవన్ కళ్యాణ్ ఆపలేం కదా. అంటే సినిమాని ఆపేస్తామంటున్నారు. సినిమా ఆపితే మళ్ళీ ఇంకోటి తీస్తాం, ఇంకో సినిమా తీస్తారు. మరి సినిమా తీసినా తీయపోయినా ఆయన అట్లనే ఉంటాడు. సరే, మరి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఎట్లా హరిహర వీరమల్లి ఆయన ఎప్పుడు తీసినా హైయే తీస్తాడు కదా. అంటే ఇప్పుడు చూసినటువంటి లుక్ పరంగా ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి ఒక లుక్ తో సినిమా చేయాల. సో ఆయన చూస్తున్నప్పుడు అండ్ సాంగ్స్ కావచ్చు, సో ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా? బాగున్నాయి, కొత్తగా ఉంది. అంటే మన పుష్ప కానీ బాహుబలి ఈ రేంజ్ రికార్డ్స్ అన్ని కూడా బ్రేక్ చేస్తాడు ఆల్మోస్ట్. ఖచ్చితంగా. అంటే ఏ నమ్మకంతో చెప్తున్నారు? ఇప్పటికి ఒక 13 సార్లు సినిమాని పోస్ట్ పోన్ చేశారు, ఇంట్రెస్ట్ పోయింది అంటున్నారు, ఫ్యాన్సే అంటున్నారు. ఎవరు ఇంట్రెస్ట్? అదంతా ఆ పక్కన వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ మాత్రం పెరిగే ఉంటుంది, ఎప్పుడు తగ్గే ఉండదు. ట్రోలర్స్కి ఏం చెప్తారు? ట్రోల్ చేసే వాళ్ళకి వాళ్ళకి అలవాటు, ట్రోల్ చేయకపోతే వాళ్ళకి పూట గడవదు అంటారు కదా, వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు. లేకపోతే వాళ్ళది వ్యూస్ ఎట్లా వెళ్తాయి, కామెంట్స్ ఎట్లా వస్తాయి వాళ్ళకి. ఖచ్చితంగా ఏం అడ్డొచ్చినా కూడా తుఫాన్ ఆపలేరు అంటారు. అంతే. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లి సినిమా వస్తుంది కదా, సో June 12కి సినిమా, June 1కి థియేటర్స్ క్లోజ్ చేస్తామని కొంతమంది అంటున్నారు. సో కావాలని చేస్తున్నారని కూడా కొంతమంది అంటున్నారు. సో మరి ఈ సినిమాని ఆపే దమ్ము ఎవరికైనా ఉందా? పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ఎవరికి ఉండదు బ్రో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెలుసు కదా, పవన్ కళ్యాణ్ ఏమైనా చేయించారు. సో సినిమా హిట్ అవుతుంది బ్రో, బ్లాక్ బస్టర్ కూడా అవ్వచ్చు, ఛాన్స్ ఉంది. అంటే చాలా మంది ఇప్పటికి ఒక 13 టైమ్స్ సినిమా పోస్ట్ పోన్ అయింది, సో ఇంట్రెస్ట్ పోయిందని అంటున్నారు. సో మరి హిట్ అయితే అని మీరు ఏ నమ్మకంతో చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ ఫస్ట్లో ఒక 10 సంవత్సరాలు అన్నీ ఫ్లాప్ అయి వచ్చినాయి, ఆయనకి హిట్టే లేదు. అప్పటికి ఏమైనా క్రేజ్ తగ్గిందా కదా, మళ్ళీ పోస్ట్ పోన్ అయింది మాత్రాన ఇంట్రెస్ట్ పోతుందా? పోదు. ఇది కూడా అంతే, ఇంట్రెస్ట్ ఏం పోదు. సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తుంటారు. ఓకే బ్రో, ఇప్పుడు డెప్యూటీ సినిమా అయిన తర్వాత ఫస్ట్ సినిమా కదా ఇప్పుడు రిలీజ్ అయ్యేది. అవును. సో ఇప్పుడు ఇలాంటి లుక్లో కూడా ఇంతకుముందు ఎప్పుడు కనిపించలే. అసలు ఏ విధంగా ఎగ్జైటింగ్గా మీరు వెయిట్ చేస్తున్నారు సినిమా? అంటే ఎగ్జైట్మెంట్ అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. తన పర్ఫార్మెన్స్ కానీ, తన యాటిట్యూడ్ కానీ, తన బాడీ లాంగ్వేజ్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకే అందరూ ఆయనకు ఫ్యాన్స్ అవుతారు. ఆయన మానవత్వం కానీ సో కొత్తగానే ఉంటుంది సినిమా. ఓకే బ్రో, ఓవరాల్గా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తే బాగుంటుందా, ఓన్లీ పాలిటిక్స్లోనే ఉంటే బాగుంటుందా? అది నాకు తెలియదు ఆయన, మరి ఆయన ఒపీనియన్. మరి మళ్ళీ అంటే పార్టీ నడపాలంటే ఆయనకు ఒకప్పుడు ఏదో ఫండ్స్ ఆయన సొంతంగా పెట్టుకున్నారు కదా. సో సినిమాలు తీస్తూ పాలిటిక్స్లో ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. బ్యాలెన్స్ చేసి వెళ్ళిపోతే ఆయన ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటాడని నా అభిప్రాయం అంతే.